నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండువారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రాహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని. అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేసితిని. ఆయనను పెక్కుమంది అనగా, మీరు ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే, ఐ కాల్డ్ హిమ్ వన్ మ్యాన్ when Abraham was only one man when I called him, but when I blessed him, he became a great nation. నేను అబ్రహాముని పిలిచినప్పుడు ఒక్కడే, కానీ నేను ఆయనను ఆశీర్వదించినప్పుడు ఆయన బహుగా విస్తరింపబడ్డాడు, ఒక గొప్ప దేశంగా ఆయన దీవింపబడ్డాడు అనే మాట ఇక్కడ ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో ఈ అధ్యాయంలో, ఈ వచనాలలో మనం గమనిస్తే, ఎందుకు ఇది అలాం చాప్టర్, ఎందుకు మన జీవితాల్లో మేల్కొల్పు తెచ్చే చాప్టర్, ఎందుకు మన జీవితాల్లో వినుడి అనే మాట ఇక్కడ రాయబడుతుంది అనగా, అబ్రహాం గారి జీవితాన్ని గురించి దేవుడు ఆలోచించమంటున్నారు. దేవుడు అంటున్న మాట, క్రైస్తవులుగా బోధకులుగా మేము చెప్పే మాట ఏంటిదంటే, ఎప్పుడు కూడా మీరు గతాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, గతం గురించి ఆలోచించొద్దు, గతము వదిలివేయాలి, గతాన్ని వదిలేసి మీరు జీవితాల్లో ముందుకు వెళ్ళాలి అనే మాట ఎక్కువగా మేము చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యంలో మీరు గమనిస్తే దేవుడు అంటున్న మాట, గతములో జరిగిన వాటి గురించి, అబ్రహాం గురించి ఆలోచించండి. మీరు ఏ బండ నుంచి చెక్కబడ్డారో ఒకసారి ఆలోచించండి అని చెప్పి, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారో వారికి దేవుడు చెప్తున్న మాట. ఎస్, గతాన్ని మనం ఆలోచించకూడదు, గతంలో కలిగిన గాయాల గురించి మనం ఆలోచించకూడదు, గతంలో మనం మోసపోయామేమో దాని గురించి మనం ఆలోచించకూడదు, గతంలో మనం చేసిన పాపాలు కలిగి ఉన్న అలవాట్ల గురించి మనం ఆలోచించొద్దు. కానీ గతంలో ఉన్న మన జీవితాలని ఈరోజు వాస్తవంలో దేవుడు ఏ విధంగా నడిపించి ఈరోజు మనల్ని నిలబెట్టారు అనేది మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా, మనల్ని మనం తగ్గించుకుంటూ మనం జీవించాలి అనేది మనం గ్రహించాలి. తగ్గించుకొని మనం జీవించాలి అనేది మనం గ్రహించాలి. మనము గతాన్ని మర్చిపోతుంటాం, మనం ఏ స్థాయి నుంచి వచ్చామనేది మర్చిపోతుంటాం. మన జీవితంలో ఎలాంటి స్థాయి నుంచి వచ్చి ఈరోజు దేవుడు మనకు ఒక బిల్డింగ్ ఇచ్చారు, ఒక కారు ఇచ్చారు, ఒక బండి ఇచ్చారు, 3 పూటలు తినడానికి అన్నం ఇచ్చారు అనేది కూడా మనం మర్చిపోయి ఇష్టానుసారంగా మనం జీవించే పరిస్థితుల్లో మనం జీవిస్తుంటాం. కానీ దేవుడు అంటున్న మాట, మీరు ఏ బండ నుంచి చెక్కబడ్డారో ఒక్కసారి మీరు ఆలోచించండి అనే మాట మనం గమనించాలి.